పార్ట్నర్గా ఐఎన్డీఏ బ్లాక్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది అనేది మెజారిటీ ఒపీనియన్. ఎందుకని మీరు చెప్పినట్లు నా అభిప్రాయం కూడా ఓట్ల చోరీ అనేది ఈ యొక్క ఓటర్ల జాబితా ఒకరితొకరు ఉండేది ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ఇప్పుడు కాదు, మొదటి నుండి కూడా దాంట్లో కొంచెం ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ అదే ప్రధానమైన అంశం అని చెప్పేసి నేను కూడా నమ్మడం లేదు. మొత్తము ఓట్ల చోరీ వచ్చేసి ఏదో ఇప్పుడు కొత్తగా ఇప్పుడే జరిగింది కాదు. ఇది అవకతవకలు వచ్చేసి దాంట్లో అర్హుల పేర్లు లేకపోవడము, అనర్హుల పేర్లు ఉండడం అనేది మనము చూస్తే ఏ పోలింగ్ స్టేషన్ బూత్ చూసినా మనకు కనిపిస్తాయి. ఇదే ఇప్పుడు కొత్తగా కాదు, అప్పుడు మొదటి ఉంది. దాన్ని కింది లెవెల్లో వచ్చేసేసి దానికి కింద ఉన్నటువంటి పార్టీల వాళ్ళు, పార్టీ కార్యకర్తలు వాళ్ళు చూసుకోవాలి. కానీ అది వచ్చేసి ప్రభుత్వం మీద అది మైనస్ పడుతుందని చెప్పేసి నేను కూడా అనుకోవడం లేదు. వాస్తవమే అది. నేను ఫ్రమ్ ది బిగినింగ్ నేను కూడా వచ్చేసి మా పార్టీ వాళ్ళు చెప్తున్నాను, ఒకతొక్క ఉండేది వాస్తవమే. కానీ దానికి పొద్దసం వచ్చేసి నరేంద్ర మోడీ కారణము, ఎలక్షన్ కమిషన్ కారణం అంటే కుదరదు. మనం కింది లెవెల్లో వచ్చేసి రాహుల్ గాంధీ మెయిన్ ఎలిగేషన్ అదే కదా, వాళ్ళిద్దరూ దేశం మొత్తాన్ని ఎన్నికల్ని కబ్జా చేశారు. నేను అది కరెక్ట్ కాదని ఎవరికంటే వాదిస్తున్నాను. ఇప్పుడు నా ఊర్లో వచ్చేసి నేనుండే పోలింగ్ స్టేషన్ లో అర్హుల ఓట్లు లేకపోతే, అనర్హుల ఓట్లు ఉంటే దానికి కారణం నేను తప్ప నేను వచ్చేసి అదే అనేది అది ఒకటి ఉండేది వాస్తవమే. కానీ దానికి కారణం వచ్చేసి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు అధికారం అంటే ఒకటి. కమింగ్ టు ద పార్టీ, విత్ ఇన్ ద పార్టీ నేను విత్ ఇన్ ద పార్టీ డిఫరెంట్ గా వచ్చేసి రాహుల్ గాంధీ వచ్చేసి ఇంకా ఇనానిమస్ లీడర్, దాని నుంచి నోట్ అవుట్ రాదు. మనము మోడీకి ఎదుర్కొండే స్థాయిలో ఉందా లేదా అనేది, బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కొండే స్థాయిలో ఉంది మెయిన్ ఇంపార్టెంట్ తప్ప ఇక్కడ పార్టీల వరకు వచ్చేసి రాహుల్ గాంధీ వచ్చేసి రాహుల్ గాంధీ ప్రియాంక అనే కన్ఫ్యూజన్ ఏం లేదా? అది ఏం లేదు. వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి భవిష్యత్తులో ప్రియాంక మాత్రమే పెట్టినప్పుడు అది వేరు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఆ పక్క ప్రైమ్ మినిస్టర్, ఈ పక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు దాన్ని వేరే వాళ్ళ కంపారిజన్ రాదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా, జగన్ కావాలా అన్నప్పుడు తులసిరెడ్డి కావాలని రాదు కదా. అప్పుడు అది కథ వేరుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ అని వచ్చినప్పుడు మధ్యలో తులసిరెడ్డి కూడా వస్తే నాకు అభిమానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక 4 సర్వేలు అయినాక అది కూడా పికప్ అయితే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఆ పరిస్థితి లేదు. కాబట్టి అది రాహుల్ గాంధీ అండ్ నరేంద్ర మోడీకి ఉంది. కాబట్టి డెఫినెట్ గా మనము కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు బలపడుతోంది? ఇప్పుడు ఇందాక సింపుల్ ఈక్వేషన్ చెప్పారు పుల్లారావు గారు. ఒకటి ప్రాంతీయ పార్టీలు, బ్లాక్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలు బలపడ్డం, కాంగ్రెస్ పార్టీ బలపడ్డం, కొంచెం ఆ సింపుల్ ఈక్వేషన్. మోడీని ఓడించి ప్రధానమంత్రి అవ్వాలంటే. కానీ అసలు వేరే ఇండియా బ్లాక్ లో కాంగ్రెస్ బలహీన పడిపోతూ ఉంటే ఎలాగా? ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట అది నేషనల్ పార్టీస్ బలపడలేకపోతున్నాయి. అది బీజేపీ కూడా, కాంగ్రెసే కాదు, అది కూటమనే కాదు. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉంది బీజేపీ. కానీ అక్కడ ప్రాంతీయ పార్టీ అఖిలేష్ యాదవ్ బలమైన లీడర్ చేస్తున్నాడు. కాబట్టి ఆడ బీజేపీ అధికారం నుండి కూడా ఇబ్బంది పడతా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట అటు నాట్ ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ కూడా వచ్చేసి ముందుకు పోలేకపోతుంది. అధికారంలో ఉండి కూడా 11 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వాళ్ళకి సంస్థాగత బలమని వారు చెప్పినట్టు ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండు ముఖాముఖి ఉన్న చోట నేను ముందే చెప్పినట్టు ఇప్పటికి కూడా ఒకటి సంస్థాగత నిర్మాణం బలంగా లేకపోవడం వాస్తవమే. రెండవది మార్కెటింగ్ కాడ కాంగ్రెస్ పార్టీ వెరీ పూర్ చెప్తున్నాను. దాంట్లో వచ్చేసి బీజేపీతో కంపేర్ చేసడానికి కూడా లేనంత పోతుంది. ఎందుకంటే తప్పును కూడా వచ్చేసి ఒప్పుగా తీసుకుపోతా ఉంది బీజేపీ. అదే అంటే దానికి రెండు కారణం, సంస్థాగత లోపాలు, సన్నద్ధం కాకపోవడం, రెండు మేజర్. అది కావాలంటాను. మా పార్టీ వచ్చేసి మా పార్టీ బాగుందని చెప్పేసి ఊరికి పొగుడుకోవడం కాదు. దానికి ఒకటే ఎగ్జామ్ చెప్తాను. పద్దసం వచ్చేసి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి రోజు వచ్చేసి మోడీ గారు కానీ మిగతా నాయకులు కానీ చెప్తుంటారు. కానీ ఇది ఎంత అవాస్తవం అంటే, మన జనాభా వచ్చేసి 147 కోట్ల జనాభాతో మనం వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ హెచ్చిస్తా మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. కానీ పర్ క్యాపిటల్ తీసుకుంటే 2025లో IMF ప్రకారంగా భారతదేశపు పర్ క్యాపిటల్ GDP 2875 కోట్లు. నాకు అర్థమైంది మీరు చెప్పబోయేది, బట్ సమయం ఎక్కువ లేకపోవడం వల్ల దాంట్లో కొంచెం లోతుగా